హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఆనియన్ పకోడీ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పిసికేయాలన్నమాట. చాలా ఇలా ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేస్తే అవి విడిపోతాయి అన్నమాట, పొరలు పొరలుగా. తర్వాత కావాల్సినంత శనగపిండి వేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సినంత శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోండి. దానికి సరిపడా కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతూ వస్తుంది అన్నమాట పకోడా. ప్లస్ కారపొడి, ఉప్పు వేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. మనం అది పిండి కలిపేలోపు ఆయిల్ వేడవుతుంది కాబట్టి మనం ఇక్కడ పిండి ప్రిపేర్ చేసుకోకముందే మనం అక్కడ ఆయిల్ ప్యాన్లో వేడి చేసుకోవాలి. అప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. మనకు స్నాక్స్ అనేది తొందరగా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుతున్నాను. వాటర్ క్వాంటిటీ అనేది చూసి చూసి పోసుకోవాలి, చూసి చూసి వేయాలన్నమాట వాటర్ అనేటివి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా తక్కువ వాటర్ పడతాయి పకోడాకి, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న తడియే పిండికి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతున్నాను. ప్రెస్ చేస్తూ కలపాలి, ప్రెస్ చేస్తూ కలిపితే సరిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకోండి, టేస్టీగా ఉంటుంది అన్నమాట. చప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కొన్ని సరిపోకపోతే కొన్ని క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మెత్తగా అయిపోతుంది, పిండి మొత్తం లూజ్గా అయ్యి పకోడీ సరిగ్గా రాదు ఫ్రెండ్స్. మనం పకోడీ వేసినా సరే మెత్తగా బజ్జీలాగా వస్తుంది. అందుకని గట్టిగా ఉండేలా చూసుకోండి. చూడండి ఎలా కలిపానో, సరిపడా అలా కలపాలన్నమాట. ఈ క్వాంటిటీ ఈ విధంగా కలిపితే మనకు పకోడీ అనేది చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి కలిపేసాను, ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేడిగా రెడీగా ఉందన్నమాట. నేను ఏ వంట అయినా సరే చేయాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. అందుకని ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టుకుని మిగతా మనం ప్రాసెస్ చేసేసుకుంటే అక్కడ ఆయిల్ వేడి అయిపోతుంది. వేడి కాగానే అందులో ఆయిల్లో వేసేస్తే పకోడీ రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, పకోడీ రెడీ అవ్వగానే మా ఇంట్లో అయితే చేస్తూ ఉంటానే తింటూ ఉంటారు. మా ఆయన ఫస్ట్ ఎంట్రీ ఇస్తాడు కిచెన్లోకి, తర్వాత మా పిల్లలు కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని తినండి. స్నాక్స్ కావాలంటే ఏదైనా సరే ఇంట్లో చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఉంది మీకు. నా వీడియోస్ అనే కాదు, ఎవరి వీడియోస్ అయినా చూడండి, నచ్చితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ అనేది చాలా బ్యాడ్ అనమాట. వాళ్ళు ఎలా చేస్తారో, ఏ ఆయిల్ వాడతారో మనకు అసలు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చేసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే మన ఇంట్లో స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఏ స్నాక్స్ అంటే ఆ స్నాక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఓపిక పట్టి చేసుకోండి, ఓకేనా. పకోడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీని. అందులో మనము కొంచెం ధనియా పౌడర్, కొంచెం లైట్గా సాల్ట్, ఎక్కువ ధనియా పౌడర్ వేసుకొని తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు బయట ఫుడ్ ఇలా స్నాక్స్ బయట నుండి పకోడీ తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో చేసుకొని తినండి. నేను చేసిన విధంగా చేసుకొని తిని ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, వేడి ఆయిల్లో వేయాలి తెలుసా. వేడి ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోండి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే మన చేతుల మీద ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్లో మనం ఏదైనా వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కొంచెం క్వాంటిటీ అయినా చేసుకొని తినొచ్చు. ఒకరిద్దరు ఉన్నా సరే, ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అయినా సరే సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట పకోడాకి మన తినే కంటే మన ఇంట్లో పకోడీ చేసుకొని కడుపు నిండా తినొచ్చు పకోడీ, ఓకేనా ఫ్రెండ్స్. బయట తీసుకుంటే ఎంత రాదు ఫ్రెండ్స్. చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాడు, ప్లస్ టేస్ట్గా ఉండదు. నేను ఇదే ఆయిల్లో మా పిల్లలు, మా ఆయన అడిగారని నేను ఇంకొకటి రెసిపీ చేస్తున్నాను చూడండి. కొంచెం ఆనియన్స్ వేసాను, మళ్ళీ అదే పిండిలో కొంచెం పిండి మిగిలింది. అదే పిండిలో ఎగ్స్, ఇంకా టొమాటోస్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఆమ్లెట్కి ఎలా చేస్తామో ఎగ్, కారపొడి, సాల్ట్, ఇందాక బియ్యం పిండి, శనగపిండి, ఆనియన్స్ వేసాను. టొమాటోస్ వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని ఇలా గరిటెతో కొంచెం గుంతలాగా ఉన్న గరిటెతో వేసుకోండి. బజ్జీలాగా వస్తుందన్నమాట, బోండంలాగా. చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే అదుర్సండి నిజంగా.
ఇలాంటివి వేస్తే ఫస్ట్ టైం మా ఆయన అయితే చాలా మెచ్చుకున్నాడు. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మాకు అవి కావాలి, అవి కూడా తినబుద్ధి అవుతుంది అని అంటే, ఆ రెసిపీ కావాలి అని అంటే అందులోనే నేను కొన్ని ఆనియన్స్ వేసి వాళ్ళకి చేసి ఇచ్చాను. చాలా చక్కగా ఉంటుంది. ఇందులో కూడా మీరు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని తినండి. చాలా అంటే ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుంది కదా, ఎగ్ అండ్ పిండి కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. జాగ్రత్త అండి ఫ్రెండ్స్. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పేపర్లో వేయండి, న్యూస్ పేపర్లో ఆయిల్ అనేది అది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకొని తినడమే కాదు, చేసుకొని తిన్న తర్వాత చెప్పండి ఎలాగొచ్చిందో. ఓకేనా, ఓపికతో మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ గుడ్డు క్వాంటిటీ ఉండాలి, కొంచెం పిండి క్వాంటిటీ ఉండాలి, మిగతా వెజిటేబుల్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువ అంటే పిండి క్వాంటిటీ వేయాలి. పిండి ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. పిండి వేయకుండా మాత్రం చేస్తే ఆమ్లెట్ మొత్తం చూర చూర అయిపోతుంది అన్నమాట, విడిపోతుంది, ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఇక్కడ చూడండి, ముక్కలు ముక్కలు అయిపోతుంది అన్నమాట. అందుకని పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన టైంను మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఏ లాట్ రియల్లీ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. ఎలాగొచ్చిందో తినండి, చేసుకొని తిని చెప్పండి మాకు ఏ విధంగా వచ్చింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోండి. బాయ్.